జీవో ఎంఎస్ నంబర్ 396 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ చేయాలని నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ఫరూక్, తోడేటి రమేష్, కార్యదర్శులు శివరాం, మాలిక్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో పీపీపీ విధానాన్ని అమలు చేయబోతోందని, దీనివల్ల ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దస్తావేజు లేఖర్ల జీవనోపాధి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు నిరసనలు, సమ్మెలు పెండౌన్ల రూపంలో ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్తు దస్తావేజు లేఖర్లు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రైవేటీకరణను నిరసిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల జీవన భృతిని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు జేలాన్, పిల్లి వెంకటేశ్వర్లు, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మేము నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నుంచి మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లందరూ 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు పెన్ డౌన్ చేస్తూ తమ విధులకు స్వస్తి పలుకుతూ నిరసన తెలుపుతూ సమ్మె చేయడానికి తలపెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మా యొక్క ఈ రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని, పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం వారు ప్రైవేటు వాళ్ళు కలిసి ఒక ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థను ముందుకు నడపాలనుకుంటున్నారు. దానివల్ల మా దస్తావేజు లేఖల యొక్క జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి మా దస్తావేజు లేఖర్ల జీవన భృతికి విఘాతం కలుగుతుందని చెప్పి మేము ప్రజోపయోగాలకు ఎప్పుడు అడ్డు కాదు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాసేవలకు ఎప్పుడు అడ్డు రాము. ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ ఈ వ్యవస్థలో దస్తావేజు లేఖరి అనేవాడు ఉండాలి. మా ఈ లేఖరి జీవితానికి ఎలాంటి ధోకా రాకూడదనే ఉద్దేశంతో మేము సమ్మె తలపెట్టినాము. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో సమ్మెలు, నిరసనలు, పెన్ డౌన్లు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర దస్తావేజుల సంఘం వారు పిలిచిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దస్తావేజు లేఖరి ఈ పెన్ డౌన్ చేయడానికి తలపెట్టడమైంది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మేము సమ్మె తలపెట్టడానికి కారణం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 జీవోను రద్దు చేయాలి. మేము మా జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. రేపు ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు ప్రజలు మరియు మీడియా మిత్రులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. గత ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి దస్తావేజు లేఖర్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో భాగంగా ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేస్తూ అతని యొక్క జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఈ రిజిస్ట్రేషన్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి దస్తావేజు లేఖరి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వము 396 జీవో ద్వారా దస్తావేజు లేఖరి అనేవాడు అసలు ఉండకూడదు. ఈ దస్తావేజు లేఖరి చేసే పని కూడా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించి వారి ద్వారా పనులు జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 1,00,000 మంది, ప్రత్యక్షంగా 1,00,000 మంది, పరోక్షంగా దాదాపు 2-3 లక్షల మంది దీనివల్ల ప్రభావితమై వారి యొక్క జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.